పాతికేళ్లుగా హజ్ యాత్రలో ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సౌదీ ప్రభుత్వం ఏటికేడు రక్షణ చర్యలు చేపడుతున్నా విషాదాలు మాత్రం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 1990లో తొక్కిసలాట జరిగిన ఘటనలో ఏకంగా 1426 మంది మరణించగా తాజాగా 717 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మక్కాలో ప్రమాదాలను ఓసారి పరిశీలిద్దాం. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా మక్కాను దర్శించాలని నానుడి ఉండడంతో ఆ పవిత్ర కార్యం పూర్తి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు పెద్ద ఎత్తున తరలి వెళ్తారు. యాత్రా నిర్వాహకులు ఎంతో అప్రమత్తంగా ఉన్నా ఏదో ఒక రూపంలో యాత్రికులను మృత్యువు కబళిస్తోంది. తొక్కిసలాటల్లోనే ఎక్కువ మంది మరణిస్తున్నారు. 1990 జూలై 2న మక్కాలోని పాదచారుల ప్రాంతం వద్ద జరిగిన తొక్కిసలాటలో 1426 మంది మృత్యువాత పడ్డారు. 1994 మే 23న జరిగిన తొక్కిసలాటలో 270 మంది, 1998 ఏప్రిల్ 9న జమారత్ వంతెనపై జరిగిన ఘటనలో 118 మంది మరణించారు. 2001 మార్చి 5న తొక్కిసలాటలో 35 మంది, 2003 ఫిబ్రవరి 11న జరిగిన ఘటనలో 14 మంది మృతి చెందారు. 2004 ఫిబ్రవరి 1న 251 మంది, 2006 జనవరి 12న తొక్కిసలాటలో 346 మంది కన్నుమూశారు. మక్కాలో భవన నిర్మాణాలు కూలి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 2006 జనవరి 5న మక్కాలోని అల్గాజా హోటల్ కూలిన ఘటనలో 76 మంది మరణించగా ఈ నెల 11న క్రేన్ కూలిన ఘటనలో 110 మంది చనిపోయారు. హజ్ యాత్ర సందర్భంగా మక్కాలో జరిగిన అగ్ని ప్రమాదాల్లోనూ వందల మంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. 1975 డిసెంబర్లో ఓ గ్యాస్ సిలిండర్ పేలడంతో 200 మంది మరణించారు. 1997 ఏప్రిల్ 10న మీనా వద్ద ఏర్పాటు చేసుకున్న గుడారాలకు నిప్పంటుకుని 343 మంది మృత్యువాత పడ్డారు. తొక్కిసలాటలు, అగ్ని ప్రమాదాలే కాదు, హజ్ యాత్రకు విమానాల్లో వెళ్తుండగా విహంగాలు కూలి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 1973 నుంచి 1981 వరకు హజ్ యాత్రికుల విమానాలు కూలి 940 మంది మరణించారు. సౌదీలో జరిగిన ఆందోళనలు, బాంబు పేలుళ్లలో 401 మంది కన్నుమూశారు.